రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అద్దరగొట్టారు. ముఖ్యంగా ఆఖరి సిడ్నీ వన్డేలో రోహిత్, విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. హిట్ మ్యాన్ సెంచరీతో చెలరేగ్గా విరాట్ కూడా వరుస డకౌట్లు ఒత్తిడిలో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్ కు 150కి పైగా పరుగులు జోడించి అజేయంగా నిలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. వారి బ్యాటింగ్ తో సిడ్నీ ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. వీరి కెరియర్ చివరి దశకు వచ్చినప్పటికీ ఆస్ట్రేలియాలో వీరికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న టీ20 లీగ్ బిగ్ బ్యాష్ లో వీరిద్దరూ ఆడతారా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వీరిద్దరికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ టీంలో ఉన్నా కూడా స్టేడియాలు కిక్కిరిసిపోవడం ఖాయం. అందుకే బిగ్ బ్యాష్ లోకి ఎలాగైనా రోకో ద్వయాన్ని ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీలను భవిష్యత్తులో బిగ్ బ్యాష్ లో చూడొచ్చని వ్యాఖ్యానించాడు. ఇలాంటి దిగ్గజ ఆటగాళ్లు తమ లీగ్ లో ఆడితే క్రేజ్ మామూలుగా ఉండదన్నాడు. ఇప్పటికే భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ లీగ్ లో ఆడబోతున్నాడు. సిడ్నీ థండర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఇది బీబీఎల్ భవిష్యత్తుకు మంచి పరిణామంగా క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లను బీబీఎల్ లో చూడాలని ఆశించే అభిమానులకు బీసీసీఐ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారనున్నాయి. యాక్టివ్ గా భారత క్రికెట్ తరపున ఆడుతున్న ఆటగాళ్లు విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు. ప్రస్తుతం ఇరువురు అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేల్లో ఆడుతుండటంతో పాటుగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ లో కూడా ఉన్నారు. అంటే వీరు ఆ లీగుల్లో పాల్గొనాలంటే అంతర్జాతీయ క్రికెట్ కు, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ ఇందుకోసమే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతనికి బిగ్ బ్యాష్ లీగ్ లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీలను బీబీఎల్ లో చూడాలంటే 2027 ప్రపంచ కప్ ముగిసే వరకు టైం పట్టవచ్చు.